నమస్తే, నేను మీ సతీష్. సహజంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం తండ్రి కొడుకుల సవాలని. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఒక వినూత్నమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. అదేమిటి అంటే తండ్రి కొడుకుల అరెస్ట్. మరి ఎవరు ఆ తండ్రి కొడుకులు, ఏ అంశంలో వాళ్ళు అరెస్ట్ కాబోతా ఉన్నారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎప్పుడో ఒక పర్యటన సందర్భంగా ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు. అదేమిటి అంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ శతకోటి లింగాల్లో బోడి లింగం అని. ఆ బోడి లింగం అని ఆయన అన్నది ఎవరిని? పేర్ని నానిని. ఎస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ తండ్రి కొడుకుల అరెస్ట్ కూడా పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టుకి సంబంధించే. మరి పేర్ని నాని అంటే మనం కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన ప్రత్యర్థులు అంటే రాజకీయ ప్రత్యర్థులపైన నిత్యం బూతులతోటి ఎలా పేట్రేగిపోతూ ఉంటాడు. ఏదో చతుర్లాడుతున్నామనో లేదంటే మనం ఏదో తెలివిగా మాట్లాడుతున్నామనో, మరి ఏ రకంగా బూతులతోటి చెలరేగిపోతూ ఉంటాడు. తాను మాట్లాడేవి బూతులైనప్పటికీ కూడా తన దాకా ఏవైనా కేసులో ఇంకొకటో విమర్శలు వచ్చేటప్పటికి అబ్బెబ్బే నా అంత ఉత్తముడు లేడు, నేనెక్కడ బూతులు మాట్లాడాను అని చెప్పేసని మళ్ళీ తాను మాట్లాడినటువంటి బూతుల్ని కూడా అవేవో కనుక ఒక చక్కటి మనం చెప్తామే సంస్కృతానికి సంబంధించో లేదంటే కనుక మంత్రాల్లాగో వీటిలాగా చెప్పుకుంటూ ఉంటాడు పేర్ని నాని ప్రతి సందర్భంలో. ముఖ్యంగా చూస్తే 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివాదాస్పదం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపైన ఏ రకంగా బూతులతోటి ఆయన ఎదురుదాడికి దిగుతూ ఉంటాడు. మనం చూసాం ఆ మధ్య పామర్లో రప్పా రప్పా అంటూ ఏది జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టుకుంటే రప్పా రప్పా అంటే తప్పే ఉంది అని చెప్పి ఒకసారి, రప్పా రప్పా అని చెప్పి ఎన్నిసార్లు అరుస్తారు? చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, మళ్ళీ పొద్దున్నే వెళ్ళి మనం ఏమైంది ఏమైంది అని చెప్పి పరామర్శించి రావాలి అని చెప్పి అంటే కొన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం, అవతల వాళ్ళపైన పరుష పదజాలం ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా మాట్లాడేది బూతు పురాణం. ఆ బూతులతోటి అవతల వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళు మళ్ళీ ఏదైనా కూడా చర్యలకి పాల్పడితే, వాళ్ళు ఏదైనా పోలీస్ కంప్లైంట్ పెట్టినా లేదా పోలీసులు ఏదైనా కేసు నమోదు చేసినా వెంటనే గుక్కబెట్టి ఆడవడం. గడిచిన 2 రోజుల నుంచి కూడా మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే వీళ్ళపైన కేసులు పెట్టడం కాదు, ఏదైతే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కొన్ని సంఘటనలు ఏమిటి అంటే పోలీసులు ఎవరైతే రౌడీలు గూండాలు ఉంటారో వాళ్ళని నడి రోడ్డు మీద గుడ్డలోడ తీసి అర్ధనగ్నంగా నడిపించుకుంటూ తీసుకెళ్తారు. ఈ పేర్ని నానిని ఆయన కుమారుడు పేర్ని కిట్టుని కూడా అలాగే తీసుకెళ్ళాలి, అప్పుడే వీళ్ళకి సిగ్గొస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే మచిలీపట్నంలో మరి అక్కడ మున్సిపల్ అధికారులు మరి పోలీసుల సహాయంతో ఆక్రమణలు అంటే అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగిస్తూ ఉన్నారట. అంతే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి బూతు పురాణం ఉప్పాడు ఈ పేర్ని నాని ఈయన కుమారుడు పేర్ని కిట్టు. ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థుల మీద బూతులు తిట్టడం చూసాం. ఈ రోజున అధికారులపైన, మున్సిపల్ అధికారులపైన, పోలీసులను అయితే గనక పశువులతోటి పోలుస్తూ ఆ అంశం పైన ఇప్పుడు పోలీసులు పేర్ని నాని పైన ఆయన కుమారుడు పేర్ని కిట్టు పైన కేసులు నమోదు చేస్తే మళ్ళీ మీడియా ముందరకు వచ్చి గుక్కబెట్టి ఏడుస్తూ ఉన్నాడు ఇదే పేర్ని నాని. అసలు పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలు చూస్తే నిజంగా ఇందాక చెప్పాను కదా నడి రోడ్డు మీద గుడ్డలోడ తీసుకెళ్లాలని, అది కరెక్ట్ అంటారు. ఎందుకంటే ఒక్కసారి పేర్ని నాని ఏం మాట్లాడాడు వినండి. 3 ఏళ్ళు ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా 2034 దాకా ఉంటారు సర్వీస్ లో. బాపిరాజ్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపిచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ ని బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నిన్ను ఆడిస్తున్నా నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కొద్దిగా చూసుకో. ఇదే బాతురాజుని బందరు తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరైతే ఉన్నాడో పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు పోలీస్ అధికారులు, వాడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని చీరలు పట్టుకుని జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో
సిఐలు ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టిపిఓ, టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. ఇది ఈ రకంగా అధికారుల్ని, మున్సిపల్ అధికారులు అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అవి ప్రభుత్వ భూములు కావచ్చు, లేదంటే ఇతర దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆ భూములు కావచ్చు, ఏవైనా కానివ్వండి, వీళ్ళ కన్ను పడింది అంటే వీళ్ళు కబ్జాలు చేసేస్తారు, అక్రమ నిర్మాణాలు చేసేస్తారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆక్రమణలు తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆక్రమణలు పెరిగిపోతే ఏమవుతుంది? ఈ రోజున మనం హైదరాబాద్లోనే చూస్తూ ఉన్నాం. గడిచిన 5-6 ఏళ్లుగా హైదరాబాద్లో చూస్తే చిన్నపాటి వర్షం పడినా కూడా మనుషులు కొట్టుకుపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు చెరువులు అయిపోతూ ఉన్నాయి. చెరువుల్ని తలపించే విధంగా రోడ్లన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి. ఏదైతే గనక వరదలు వచ్చినట్లుగానే హైదరాబాదులో అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ ఉంది. అలాంటి చోట కూడా మనుషులు ఆ వర్షపు నీళ్లలో కొట్టుకుపోయి డ్రైన్లలో పడి చనిపోయినటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే పెద్ద ఎత్తున ఆక్రమణలు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో చాలామంది చేసినటువంటి ఈ ఆక్రమణల కారణంగానే ఈ రోజున ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే హైడ్రా అనేటువంటిది వచ్చింది. హైడ్రా అనేటువంటిది తీసుకొచ్చి ఈ రోజున ఆక్రమణలు ఎందుకు తొలగిస్తూ ఉన్నారు అంటే ప్రమాదాలు నివారించాలి. చెరువులు కబ్జా చేస్తూ ఉన్నారు, ఆఖరికి నాలాలు కూడా కబ్జా చేసేసి వాటిపైన కూడా ఆక్రమణలతోటి అక్రమ నిర్మాణాలు చేసేస్తూ ఉన్నారు. అలాంటి ఆక్రమణలను తొలగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటిపైన చేసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఉంటే ఈయనెళ్ళి ఏదైతే అక్రమ నిర్మాణాలు తొలగించినటువంటి అధికారుల్ని, మున్సిపల్ కమిషనర్ని, అసిస్టెంట్ కమిషనర్ని, టీపీఓ అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని, వీళ్ళందరినీ అధికారుల్ని బెదిరిస్తూ ఉన్నారు. రేపొద్దున్న నువ్వు తెలంగాణకి వెళ్తే కేసీఆర్ కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను వెనక్కి తీసుకొస్తా, ముందు మీరు భ్రమల్లోంచి బయటకు రండిరా నాయనా అంటా ఉన్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితులే లేవు. మీరు చేసిన దుర్మార్గాలు, అరాచకాలు చూసి ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం అని 11 స్థానాలతో మిమ్మల్ని కూర్చోబెట్టారు. తెలంగాణకే జాతిపితనని చెప్పుకున్న కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు తెలంగాణ ప్రజలు. ఇంకా కలలు గంటా ఉన్నారు. కలలు కాదు, పగటి కలలు గంటా ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని ఈడ్చుకొస్తాం, 2029లో జగన్ రాగానే. మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పోలీసుల పట్ల, అధికారుల పట్ల ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు ఇలా బూతులతోటి పేటరేగిపోతూ ఉంటే ఇందుకు గదా మీకు 11 ఇచ్చింది. మీరు మళ్ళీ వస్తాం అని చెప్తుంటే మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు, పగటి కళలు కంటానే ఉండండి అని చెప్పేసి ఈ రోజున ప్రజలు అసహ్యించుకుంటా ఉన్నారు వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి. ఇలాంటి వ్యవహార శైలితోటి, ఈ రకంగా బూతులతోటి పేట్రేగిపోతూ బెదిరింపులకి పాల్పడుతూ మిమ్మల్ని ఇచ్చేస్తాం అంటే అదేదో హీరోయిజం అనుకుంటా ఉన్నారు. ఈయన ఇట్లా ఉంటే ఈయన కుమారుడు ఇంకా ఆయన ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివాడు. ఆయన పోలీసులతోటి ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాడు చూడండి. ఆయన పోలీస్ అధికారి ఏమన్నాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటే, మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీరు కొట్టేసుకుని వెళ్ళిపోండి అంటే, మేమేమి కొట్టించడానికి కాదండి వచ్చింది, మేము ప్రొటెక్షన్ ఇస్తున్నాం. మున్సిపల్ అధికారులు ఎక్కడైనా ఆక్రమణలు తొలగించేటప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తారు. అక్కడ ఏమైనా కూడా గలాటా జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు మాకు ప్రొటెక్షన్గా రండి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు పోలీసులకు ఒక అర్జీ ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు వస్తారు. ఈ రకంగా పోలీస్ అధికారి అయిన సిఐ పరమేశ్వర్ గారట, ఆయన చెప్తా ఉన్నాడు చక్కగా. ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ వినండి. రెచ్చగొట్టడం మీరు ఇక్కడ లేరు కదా మా గవర్నమెంట్లో అని చెప్పేసని, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నారు. మీరు లేరుగా మా గవర్నమెంట్లో.
ఏ గవర్నమెంట్? మా గవర్నమెంట్ లో మీ పోస్టింగ్ చెప్పాలి. మీ పోస్టింగ్ లేదు కదా మా గవర్నమెంట్ లో. మా గవర్నమెంట్ ఎక్కువ ఏ ఎక్కువ ఏం చేస్తారు? నీకు మర్యాద చాలా ఎక్కువ. ఇది చేసే పనులకి అన్ని తెలుసులే కానీ ఇదే చూస్తూ ఉన్నాం కదా. ఈ రకంగా పోలీస్ అధికారుల్ని మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు పోస్టింగులు ఉన్నాయా, మీరు ఇక్కడ లేరు కదా, మీకు 5 ఏళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు కదా, మీకు పోస్టింగులే లేవు కదా, మీరు ఇక్కడ లేరు కదా, మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం అంటే ఆ అధికారాన్ని చూసి విర్రవీగిపోయి ఇవాళకి ఇంకా అధికారంలో ఉన్నాము అన్నట్లుగానే ఆ మదంతో బిహేవ్ చేస్తూ నువ్వేం చేస్తావు, నువ్వేం బీక్తావు, నీకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి అని నువ్వు అంటూ ఏకవచనంతో పిలుస్తూ ఉంటే అవన్నీ కూడా చాలా నీతి సూక్తుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి పేర్ని నానికి. ఆయన కుమారుడు మాట్లాడుతుంది. నిజంగా ఏదైతే సామెత చెప్తా ఉంటారు, కొన్ని సామెతలు ఉంటాయి, మరి యథా రాజా తథా ప్రజ అన్నట్లు తండ్రి ఎలాగో కొడుకు అలాగే. తండ్రి ఆ బూతులతోటి వాటితోటి పేట్రైపోతూ ఉంటాడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా. ఈ రోజున కొడుకు కూడా, ఆయన మొన్న పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, అంటే అక్కడ ప్రజలు ఆయన సంగతి తెలిసి గెలిపించలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి వాళ్లే కావాలి కదా. పోలీసులపైన, అధికారులపైన, రాజకీయ ప్రత్యర్థులపైన బూతులతోటి దాడులు చేయడానికి తెగబడేవాళ్ళు ఈ రోజున ఈ రకంగా వ్యవహరించినందుకే వాళ్ళిద్దరిపైన కేసు పెట్టారు. అయితే ఈ కేసులు పెట్టడంతో నామమాత్రంగా కేసులు పెడితే కాదు, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అనంటే సినిమాల్లో చూపించినట్లుగా వీళ్ళని అర్ధనగ్నంగా అదే బందర్లో కోనేరు సెంటర్ చుట్టూతా తిప్పాలి. కోనేరు సెంటర్ చుట్టూతా అర్ధనగ్నంగా తిప్పి ఉన్నటువంటి ఆ వీధులన్నీ కూడా వాళ్ళని తిప్పితే అప్పుడు బుద్ధి వస్తుంది. వీళ్ళని ఇట్లా వదిలిపెట్టకూడదు. ఇలా వదిలిపెడితే రాష్ట్రంలో కేవలం అల్లర్లు సృష్టించాలి, అలజళ్ళు రేకెత్తించాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి. అరే పోలీసులపైన ఇట్లా మాట్లాడుతూ ఉంటే, అధికారులనేమో బహిరంగంగా బెదిరిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడితే ఈ రోజున అదేంటి మా మీద కేసులు పెడతారా, అట్లా ఎట్లా పెడతారు, నేనేం మాట్లాడాను, నేనేం బూతులు మాట్లాడిన బూతులన్నీ కూడా మీడియా ముఖంగానే మాట్లాడారు. మళ్ళీ దానిపైన ఓట్రించడం, నేనేం మాట్లాడలేదు, నేనేం తప్పనలేదు అని చెప్పి. ఈ రోజున పేర్ని నాని పైన, పేర్ని కిట్టు పైన ఏదైతే పోలీసులపైన, అధికారులపైన బెదిరింపులకి పాల్పడ్డారు అనేటువంటి అంశంతో పోలీస్ సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దాన్ని ఖండించారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అంతేకాకుండా వాళ్ళిద్దరిపైన కేసులు కూడా నమోదైనాయి. ఈ క్రమంలోనే మరి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వీళ్ళిద్దరినీ కూడా సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తేనే ఆ మచిలీపట్నానికి పట్టినటువంటి పీడ కూడా విరగడవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.